దిస్ ఇస్ శ్రీధర్ గడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. భారతదేశంలో ఆధ్యాత్మిక శక్తి ఏంటి, ఆధ్యాత్మిక జ్ఞానం ఏంటి? ప్రముఖ వ్యాపారవేత్త, ఆధ్యాత్మికవేత్త, సామాజికవేత్త, టిఆర్జీ గ్రూప్ చైర్మన్ రమేష్ గుప్తా గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆధ్యాత్మికంగా తీసుకుంటే భారతదేశంతో ఏది సరిపోదు. సరే, వారి వారి రంగాల్లో వారి వారి దాంట్లో వాళ్ళు నిష్ణాతులు. మనం ఏ స్త్రీమూర్తిని చూసినా తల్లి, అమ్మ అని మాట్లాడతాం. కానీ కన్నతల్లి కన్నతల్లే అవుతుంది. ఆ అనుబంధం ఏమిటి అని చెప్పడానికి వర్ణనాతీతం. అలాగే నా భారతదేశం మహర్షులు పుట్టిన దేశం, దేవతలు పుట్టిన దేశం, సనాతన ధర్మం ఉద్భవించిన దేశం, వేదాలు ఉద్భవించిన దేశం. ఇంతటి దేశం గురించి మట్టిలోని కణువులో ఆధ్యాత్మికత నిండి ఉన్నది. గాలిలోని ప్రతి మూలలో ఆధ్యాత్మిక నిండి ఉన్నది. అలాంటి హిమాలయాల నుంచి తీసుకుంటే కన్యాకుమారి సముద్రం వరకు కూడా అన్నింటిలో ఆధ్యాత్మికత నిండి ఉన్నది. ఒక దేవాలయానికి వెళ్ళండి, ఒక ధర్మ సంస్థకు వెళ్ళండి, భూమి పట్టుకోండి. నేను ఈ మధ్యన చిన్నజీయర్ స్వామి వారు బృందావనంలో భాగవత సప్తాహం చేస్తాము అని వారు నిర్ణయించారు. ఆ విషయంలో నేను గత సంవత్సరం 2025లో సుమారు 8 సార్లు బృందావనం వెళ్ళాను. కొన్నిసార్లు నాకు పని కాలేదు, అక్కడ వెళ్ళి వృధా కావడం జరిగింది. అప్పుడు వాళ్ళు చెప్పారు, అక్కడి వాళ్ళు, రమేష్జీ ఆప్ జబీబీ బృందావన్ ఆతే వహా పైలా కదం రక్తే, మొదలు కాలు పెట్టగానే ఆ మట్టిని తాకు. ఇక్కడ క్షేత్ర పాలకురాలు రాధాదేవికి ప్రణమిల్లు, రాధాదేవికి మొక్కి లోపల అడుగు వేయి, నీ పనులు నిరాటంకంగా సాగుతుంది అన్నారు. అది నేను చూశాను. 100కి 100 పాళ్ళు నేను ఆ అనుభవాన్ని అనుభవించాను, ఆ విజయాన్ని నేను పొందాను. అంటే సనాతన ధర్మము ఒక చోటనే ఉంది అని కాదు, ఒక్కొక్క చోట ఒక్కొక్క తీరుగుంది. అక్కడ బృందావనంలో ప్రేమానంద్ మహారాజ్ ఉన్నారు. ఆయన ప్రేమకు ప్రతిరూపం ప్రేమానంద్ మహారాజ్ గారు. వారి 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయినాయి. ఈరోజు కూడా రోజు డయాలసిస్ చేయించుకుంటారు. వారు నవ్వుతూ ఉంటే చిన్న పసిపాప నవ్వినట్లుగా వినిపిస్తుంది. అలాంటి ఎందరో ఆధ్యాత్మికవేత్తలు బృందావనంలో ఉన్నారు. ప్రతి చోట ఉన్నారు, ఒక చోట ఉన్నారు లేరు అనడానికి లేదు. ఇలా నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. అలాంటి ఒక క్షేత్రానికి వెళితే మహాత్ములు నివసించిన క్షేత్రము, మహాత్ములు నివసిస్తున్న క్షేత్రము, భగవంతుడు అక్కడ నడయాడిన క్షేత్రాలు. అట్లాంటి క్షేత్రాల్లోకి వెళితే మన ఆత్మ, మన మనస్సు, మన హృదయము పరిశుద్ధమవుతుంది. మరిన్ని మంచి కార్యాలు చేయడానికి మనకు శక్తి కలుగుతుంది.